శ్రీ ఆదిగురు జ్యోతిషాలయం ప్రపంచవ్యాప్తంగా పేరు ప్రఖ్యాతులు కలిగిన ప్రముఖ ప్రపంచ ప్రఖ్యాత జ్యోతిష్యులు గురూజీ నరసింహరాజు గారు. గురూజీ నరసింహరాజు గారు చాలా సంవత్సరాల నుండి హైదరాబాద్లో స్థిరపడి ఉంటూ తన 20 సంవత్సరాల జ్యోతిష్య అనుభవంతో ఎంతో మంది ప్రముఖుల నుండి సామాన్య ప్రజల వరకు అనుభవిస్తున్న సమస్యలకు పరిష్కారం అందించి అందరి చేత ప్రశంసలు, ఆదరాభిమానాలు పొందుతున్నారు. తన చిన్నతనం నుండి కాశీలో ఉన్న గురువుల దగ్గర, అఘోర నాగసాతుల దగ్గర కఠోరమైన నిష్ఠతో వాక్సిద్ధి, మంత్రం సిద్ధి పొందారు. ప్రతి నిత్యం అమ్మవారి ఉపాసన చేయడం ద్వారా ఆయన చెప్పింది చెప్పినట్టుగా జరుగుతుంది. గురువు గారి పూజా మంత్రం శక్తి ద్వారా ఎలాంటి సమస్యలైనా తొలగిపోతాయి. క్షుద్ర శక్తులు మరియు చేతబడి బారిన పడి మృత్యువుకు దగ్గరైన వారిని కూడా రక్షించగలిగే వారు. ప్రపంచ నలుమూలల నుండి ఎంతోమంది ప్రముఖులు, సినీ రాజకీయ నాయకులు మరియు సామాన్య ప్రజలు, తీవ్రమైన కష్టాలలో ఉన్నవారు గురువు ద్వారా తమ సమస్యలకు పరిష్కారం పొంది ఆనందమయ జీవితం గడుపుతున్నారు. మనలో చాలామంది వారి జీవితంలో ఎప్పుడూ కష్టాలు, నష్టాలు పడుతుంటారు. మనలో తెలియని ఆవేదన, భయం, నిద్ర పట్టకపోవటం, ఏం పని చేసినా కలిసి రాకపోవటం, నిత్యం అవమానాలు, ఆపదలు వస్తున్న వారికి గురువుగారు వారి ముఖ లక్షణాలు చూసి అంచనా వేసి సమస్య ఏమిటో చెప్పగలరు మరియు ఆ సమస్యకు ఖచ్చితమైన పరిష్కారం చేసి వారి జీవితాన్ని ఆనందమయం చేయగలరు. మీరెక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని మీ సమస్యలు తీరకుండా నిరాశ చెంది ఉంటే ఒక్కసారి నిజమైన మంత్రశక్తి కలిగిన గురూజీ నరసింహరాజు గారికి ఫోన్ చేసి మీ సమస్యలకు పరిష్కారం పొందండి. శ్రీ ఆదిగురు జ్యోతిష్యాలయం గురూజీ నరసింహరాజు గారు. మా అడ్రస్ అమీర్పేట మెట్రో స్టేషన్ దగ్గర, పిల్లర్ నెంబర్ A1065, అమీర్పేట్, హైదరాబాద్. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 9347335152 మరియు 9676226435. అందరికీ నమస్తే. ఈరోజు మనం శ్రీ ఆదిగురు జ్యోతిష్యాలయం దగ్గరికి వచ్చాం. నరసింహరాజు గురూజీని కలిసి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం గురూజీ. ఓం నమ శివాయ. నమస్కారం అమ్మ. గురుగారు, మీరు ఎక్కడి నుంచి వచ్చారో, ఇక్కడికి వచ్చి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. నా పేరు నరసింహరాజు. మేము కోయదొర్లము. తరతరాల నుంచి కొండదేవత సమ్మక్క సారక్క కనకదుర్గాదేవి పూజలు చేస్తూ మేము వస్తున్నాము. ఇక్కడ చాలామంది ప్రజలు హైదరాబాదులో ఇబ్బందులలో ఉన్నారని, వాళ్ళకి మంచి చేయాలనే ఉద్దేశంతో జ్యోతిష్యాలయం అనేది నెలకొల్పడం జరిగింది. మా వద్ద ఎంతోమంది సమస్యలతో వచ్చేటువంటి భక్తులకు పరిష్కార మార్గం అనేది చూపించి వాళ్ళ ఇబ్బందులను తొలగించి వాళ్ళ అన్ని విధాలుగా వాళ్ళు మంచిగా ఉండాలని, ఏ పని చేసినా వాళ్ళకి సంతోషంగా ఉండాలని ఒక మంచి ఉద్దేశంతో ఈ యొక్క పంచముఖి హనుమాన్ ఆశీర్వాదంతో మేము ఈ జ్యోతిష్యాలయం నెలకొల్పడం జరిగింది. గురువుగారు, మీరు జ్యోతిష్యం ఏ విధంగా చెప్తారు? మేము జ్యోతిష్యము ఎలా చూస్తాము అనంటే, మేము చేయి చూసి, రాశి చూసి, జన్మనామాన్ని చూసి, నక్షత్రానుగుణంగా ముఖ లక్షణాలను బట్టి తాళపత్ర గంధాల మీద గవ్వలనేసి మేము వాళ్ళకి సంపూర్ణ జ్యోతిష్యము చెబుతాము. ఇది కాకోకుండా సమస్యలలో మూలంలో ఉన్న వాళ్ళకు కూడా ఆ సమస్య యొక్క మూలం తెలవడానికి అంజనమేసి, తమలపాకు మీద కాటుకతోటి అంజనమేసి వాళ్ళ సమస్య మూలాన్ని తెలుసుకొని ఆ మూలానికి తగ్గ పరిష్కారం అనేది మేము మా యొక్క జ్యోతిష్యాలయంలో చెప్తాము. ఆ సమస్యకు పరిష్కారము తాయితుల ద్వారా, ఈ యంత్రాల ద్వారా వాళ్ళ సమస్యను తీసేసి వాళ్ళు మళ్ళీ స్వామి మీ దగ్గరకు వచ్చినాం, మాకు మంచి జరిగింది అని మాకు చాలామంది ఫోన్ చేసి చెప్పేటట్టుగా వాళ్ళకు ఒక మార్గం అనేది నిర్దేశిస్తాము. గురువుగారు, మీరు జ్యోతిష్యం ఎక్కడ నేర్చుకున్నారు? మీ గురువుగారు ఎవరు? మేము ఈ విద్య అనేది ఎలా నేర్చుకున్నామంటే, మా గురువు గారు శ్రీ దేవరాజు గురువు గారి వద్దకు మా నాన్నగారు తీసుకొని వెళ్ళి మమ్మల్ని గురువు గారికి అప్పచెప్పడం అనేది జరిగింది. అతని దగ్గర కొన్ని సంవత్సరాల పాటు మేము కఠోరమైన దీక్షలో ఉండి కఠోర సాధన చేసి ఈ యొక్క శక్తిని, ఈ యొక్క విద్యని మేము గురువు గారి దగ్గర నుంచి వెళ్ళి నేర్చుకున్నాము. ఆ గురువు గారు శ్రీ దేవరాజు గురువు గారు ఈ యొక్క మంచి యొక్క పనితనానికి, అంటే ఒక మంచి జరగడానికి, చాలామంది ఇబ్బందులలో ఉన్నారు, ప్రజలు చాలా బాధలు పడుతున్నారు, వాళ్ళకు మంచి చేయాలి, వాళ్ళకి నా వల్ల ఏదైనా సాయం చేయాలి అనే ఉద్దేశంతో ఈ విద్యను నేర్చుకొని చాలామందికి ఈ జ్యోతిష్యాలయం ద్వారా సేవలు చేస్తున్నాము. గురువుగారు, మీరు ఇప్పటి వరకు ఎవరెవరికి జ్యోతిష్యం చెప్పారు? నేను ఇప్పటి వరకు ఎంతోమంది రాజకీయ ప్రముఖులకి,
సినీ ప్రముఖులకి, ఉద్యోగ రంగంలో ఇబ్బందులు పడే వాళ్ళకి, అదేవిధంగా రాజకీయ రంగంలో ఎదుగుదల లేని వాళ్ళకి, ఇంకో విధంగా చెప్పాలంటే సామాన్యులకి, ఆర్థిక ఇబ్బందులలో ఉండే వాళ్ళకి, ప్రతి ఒక్కరికి మేము ఈ జాతకం అనేది చూసి చెప్తాము. వాళ్ళకి సంపూర్ణంగా వాళ్ళు ఎదగడానికి, వాళ్ళు అభివృద్ధిలోకి రావడానికి, వాళ్ళకి సంపూర్ణ ఆదాయ మార్గము, సంపూర్ణ వాళ్ళ దోష నివారణ మార్గము మా యొక్క జ్యోతిష్యాలయంలో ఖచ్చితంగా చెప్తాము. ఎటువంటి వాళ్ళైనా మమ్మల్ని సంప్రదించవచ్చు, ఎటువంటి ఇబ్బందులున్నా మమ్మల్ని సంప్రదించవచ్చు. ఎటువంటి ఇబ్బందులతో బాధపడుతున్నా, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నా మమ్మల్ని సంప్రదించి మా యొక్క జ్యోతిష్యాలయానికి వచ్చి మీ యొక్క సమస్యలు చెప్పుకొని వాటికి 100% పరిష్కార మార్గం అనేది మేము అందిస్తాము. గురువుగారు, ఈ రోజుల్లో కొంతమందికి పెళ్లి ప్రధాన సమస్యగా మారుతుంది. అటువంటి వారికి ఈ జ్యోతిష్యంలో మీరు ఎలా పరిష్కరిస్తారు? చాలా చక్కని ప్రశ్న అడిగావమ్మా. ఈ రోజులలో ఈ పెళ్లి సమస్య అనేది చాలామందికి ఉంటుంది. ఈ సమస్యతోటి చాలామంది బాధపడుతుంటారు, ఎంతో ప్రయత్నం చేస్తుంటారు. ఈ పెళ్లి గురించి, వివాహం గురించి ఎన్నో విధాలుగా ప్రయత్నం చేస్తుంటారు, అయినా వాళ్ళకి పెళ్ళిళ్ళు కావు. అసలు దేనివల్ల ఈ పెళ్ళి కావట్లేదు, ఈ పెళ్ళి కాకుండా ఉండటానికి కారణం ఏంటిదని వాళ్ళు చాలా రకాల ఇబ్బందులు పడుతున్నారు. అయితే ఈ పెళ్ళి కాకుండా ఉండటానికి కారణం ఏంటిది, దాంట్లో ఉన్న దోషాలు ఏమిటిది, దాంట్లో ఉన్న సమస్య ఏమిటిది అనేది మనం తెలుసుకోవాలంటే, ఎవరైతే ఈ వివాహ బంధంతో ముడిపడుకోకుండా బాధలు పడుతుంటారో వాళ్ళ పేరు, వాళ్ళ యొక్క పుట్టిన సమయాన్ని బట్టి కానీ, లేదా వాళ్ళ ముఖ లక్షణాలను బట్టి కానీ, లేకుంటే వాళ్ళ హస్తరేఖలు చూసి కానీ, లేకుంటే వాళ్ళ ముఖ లక్షణాలు, ముఖ కవలికలను బట్టి కానీ మనం వాళ్ళ పేర్ల మీద, వాళ్ళ రాశి మీద, అద్దం మీద కాటుకతోటి, ఆకు మీద పసరపోసి మనం అంజనం వేసినట్టుగా అయితే వాళ్ళ జీవితంలో ఉన్న, వాళ్ళ గ్రహాలలో ఉన్నటువంటి లాభ నష్టాలు, స్థితిగతులు, చాలచలనాలు, వాళ్ళ జీవితంలో జరగబోయే విషయాలు, ఈ వివాహం జరగకుండా ఉండటానికి కారణమైనటువంటి కొన్ని గ్రహాలు, దాంట్లో గ్రహాలు అంటే చాలా రకాల గ్రహాలు అనేటివి ఉంటాయి. ఉదాహరణకి రాహు కేతు గ్రహ, శని గ్రహ, బుధ గ్రహ, ఇవి కాకోకుండా కొంతమంది ఈ కుజదోషంతో కూడా కొంతమంది బాధపడుతుంటారు. అటువంటి వాళ్ళకి మా శ్రీ ఆదిగురు జ్యోతిష్యాలయం వద్దకు వచ్చినట్టుగైతే వాళ్ళకి 100% వాళ్ళకి పరిష్కార మార్గం దొరుకుతుంది. అదేవిధంగా వాళ్ళు బాధపడే సమస్యకి, వాళ్ళు ఎదుర్కొంటున్నటువంటి ఈ వివాహంలో ఉన్న ముడిబంధానికి సంబంధించిన సమస్యకి మా వద్ద పూర్తిగా వాళ్ళ పేర్ల మీద, వాళ్ళ పుట్టిన సమయాలను బట్టి, వాళ్ళ యొక్క ముఖ కవలికలను బట్టి కూడా మేము పూజ చేసి దానికి సరైన మార్గంలో సమస్య యొక్క మూలాన్ని తెలుసుకొని దానికి యంత్రాల ద్వారా పరిష్కార మార్గం అనేది చేయడానికి ఈ యొక్క జ్యోతిష్యంలో మార్గం అనేది ఉన్నది. గురువుగారు, పెళ్ళై పిల్లలు కాని వాళ్ళు చాలా స్ట్రగుల్లో పడతారు కదా, అలాంటి వారికి మీ జ్యోతిష్యంలో ఎలా పరిష్కరిస్తారు? ఈ ప్రశ్న అమ్మా నువ్వు అడిగినవు, ఈ ప్రశ్న గురించి నేను చెప్తాను. అయితే ఈ ప్రశ్నలో చాలా అర్థాలు ఉన్నాయి, ఈ ప్రశ్నలోనే చాలా అర్థాలు ఉన్నాయి. ఎందుకంటే చాలామంది పెళ్ళిళ్ళు అవుతాయి కానీ సంతానం అనేది కలగదు. కొంతమందికి 10 ఏళ్ళైనా కలగదు, కొంతమంది 15 ఏళ్ళ కలగదు, కొంతమందికి మొత్తానికే కలగదు, కొంతమందికి తొందరగా కలుగుతుంది. కలిగిన వాళ్ళకి మనం చాలా సంతోషం మనకి. అయితే కలగని వాళ్ళ గురించి మనం మాట్లాడుకుందాం. ఈ సంతానం అనేది ఎందుకు కాదంటే అమ్మ, దీన్ని 3 రకాలుగా మనం విభజించుకోవచ్చు. ఒకటి, వాళ్ళు పెళ్ళైనప్పుడు వాళ్ళకి ఏమన్నా అక్షంతల దోషం తగిలిందా, ఒకటి. రెండోది, వాళ్ళ జాతకాలు కలిసినాయా లేదా. ఎందుకంటే అమ్మా, ఇది జాతకాలు కలవకపోయినా కూడా పిల్లలు కలగకుండా ఉండటానికి అవకాశాలు ఉంటాయి. ఒకటి. 2 అయిపోయింది. 3వ భాగం ఏంటిదంటే అమ్మా, ఈ సమస్య వాళ్ళ తరం నుంచి వస్తుందా, ఈ సమస్య అనేది వాళ్ళ తరం నుంచి వస్తుందా, వాళ్ళ తల్లిదండ్రుల దగ్గర నుంచి వస్తుందా, వాళ్ళ తాతల కాలం నుంచి వస్తుందా. ఈ సమస్యకి దేంట్లో అయితే మనకి ఏ విధంగా చూసుకుంటే దీనికి మార్గం దొరుకుతుందో ఆ విధంగా మనం దీనికి మార్గాన్ని అన్వేషించాలి. ఉదాహరణకి ఈ ఏదైతే 2 పేర్లు కలవకోకుండా ఉంటాయో, ఆ 2 పేర్లు కలవకోకుండా ఉంటే వాళ్ళ పేర్ల మీద మనం కొన్ని పూజలు జరిపించి వాళ్ళ పేర్లు మార్చి మన వివాహ బంధం అనేది ముడిపడేటట్టుగా, వాళ్ళకి సంతాన యోగం కలిగేటట్టుగా పూజలు చేయొచ్చు. ఒకటి. రెండవ దానికి ఏం చెప్పినా కాలసర్ప దోషం. కాలసర్ప దోషం అనేది వాళ్ళ పూర్వీకులు, వాళ్ళ తాతలు, తండ్రులు ఎవరైనా సరే ఈ కాలసర్ప దోషం అంటే ఏదైనా పామును కానీ అటువంటి విధంగా ఏదైనా చేసినట్టుగా అయితే, వాళ్ళకి ఏదైనా పామును చంపి ఆ దోషం కనుక వాళ్ళకి ఎవరికైనా వచ్చినట్టుగా అయితే ఆ దోషం అనేది వాళ్ళ తరాల పాటు అది వస్తూనే ఉంటుంది.
ఆ తరాల పాటు వస్తూనే ఉంటుంది. ఆ విధంగా కూడా కొంతమంది పీడింపబడతారు. దానికి కాలసర్ప దోషానికి సంబంధించిన కొన్ని పూజలు జ్యోతిష్యంలో ఉన్నాయి. అవి చేసినట్టుగా అయితే దానికి కూడా మార్గం దొరుకుతుంది. మూడవది ఏంటిదంటే వాళ్ళ కుటుంబంలో వాళ్ళ జాతకంలో కనుక దోషం అనేది లేకోకుండా, దోష నివారణం అనేది లేకోకుండా, వాళ్ళ దోషాలు, గాచారాలు, కర్మజాతకాలు, కర్మ దినఫలాలు ఏది లేకోకుండా ఉండినట్టుగా అయితే వాళ్ళకి సంపూర్ణమైన సంతానం అనేది కలిగి వాళ్ళ అన్ని విధాలుగా వాళ్ళ ఒక పండంటి మగ శిశువును కానీ ఆడ శిశువు కానీ జన్మనివ్వడానికి ఒక జ్యోతిష్యంలోనే దానికి ఒక శాస్త్రోక్తంగా పూజలు చేసి దానికి మంత్రసిద్ధిని వాళ్ళకి పొందేటట్టుగా పూజలు చేసి వాళ్ళకి సంతాన యోగం కలిగేటట్టుగా ఈ జ్యోతిష్యంలో ఒక మార్గం అనేది మనం చేయవచ్చు. గురువుగారు, అక్షింతల దోషం అంటే ఏంటి? ఆ దోషం పోవాలంటే మనం ఏం చేయాలి? చాలామంది అక్షింతల దోషం తగిలిందని చాలామంది బాధపడుతుంటారు. ఈ అక్షింతల దోషం వల్ల జరిగే అనార్థాలు ఏంటిదంటే వివాహం జరగకపోవడము, సంతానం కాకపోవడము, వాళ్ళ ఆరోగ్యంలో వాళ్ళు ఎదగలేకపోవడము, ఆరోగ్య నష్టం జరగడము అనేది జరుగుతుంటుంది. ఇటువంటి వాళ్ళకి పరిష్కార మార్గం అనేది మేము చెప్తాం. దానికంటే ముందు ఈ యొక్క అక్షింతల దోషం అనేది ఎలా తలుపుతుందంటే, మనకి పురాణాలలో, ఇతిహాసాలలో వివాహం జరుగుతుందంటే దేవతలే దిగి వచ్చి వివాహం చేస్తారు అనేటువంటి సామెతలు అనేటివి మనం విన్నాము, చూశాము. ఆ విధంగా ఆ దేవతలు దిగి వచ్చి ఆ పెళ్ళిళ్ళు చేసే సమయానికి ఎవరైతే పడని ఆడవాళ్ళు ఉన్నారో వాళ్ళు ఆ మండపం మీదకి ఎక్కి ఆ పీటల మీద ఉన్న వధూవరులని ఆశీర్వదిస్తారో వాళ్ళకి ఈ యొక్క అక్షంతల దోషం జరుగుతుంది. మా దగ్గర ఈ దోషానికి 100% పరిష్కారం అనేది మేము దానికి చేస్తాం. గురువుగారు, నాగదోషం వల్ల ఎలాంటి సమస్యలు వస్తాయి? అవి పరిష్కారం ఎలా చేయాలి? చాలామంది నాగదోషంతో చాలామంది బాధపడుతుంటారు. ఈ నాగదోషం ఎలా వచ్చింది? నేను చంపలేదు కదా, నేను ఏం చేయలేదు కదా, నేను నాగుల చవితికి పుట్టలో పాలు పోస్తున్నాను, నాగుల చవితికి గుడ్డు పెడుతున్నాను, పుట్టలో గుడ్లు పెడుతున్నాను, పాలు పోస్తున్నాను, వారం వారం నాగమయ్య గుడికి వెళ్తున్నాను, అయినా నాకు ఎందుకు ఈ నాగదోషం తగిలిందంటే వాళ్ళకి తెలియని విషయం ఏంటిదంటే ఆ ఒక నాగదోషం అనేది వాళ్ళు చేస్తే వచ్చిందని కానీ అనని కాదు. ఇది వాళ్ళు చేసి ఉండొచ్చు, వాళ్ళ తండ్రులు చేసి ఉండొచ్చు, వాళ్ళ తాతలు చేసిందైనా కూడా నాగదోషం అనేది 10 తరాలైనా ఎమ్మడబడుతుంది. ఆ తరతరానికి కూడా వాళ్ళ కుటుంబ సభ్యుల్ని ఎవరినో ఒకరికి దాని యొక్క సమస్యను చూపిస్తూనే ఉంటుంది, ఆ సమస్యలో ఇబ్బందులు పెడుతూనే ఉంటుంది. కాబట్టి నాగదోషం అనేది ఎంత తొందరగా నివారణ చేసుకుంటే అంత తొందరగా వాళ్ళ కుటుంబం అనేది చాలా సంతోషంగా ఆనందంగా ఉంటుంది. దానికి కూడా పరిష్కార మార్గాలు మా దగ్గర ఉన్నాయి. మా జ్యోతిష్యాలయంలో నాగదోషానికి పరిపూర్ణమైన నివారణ చేస్తాం. గురువుగారు, బిజినెస్లో ప్రాఫిట్ రావాలంటే జ్యోతిష్యంలో ఎలాంటి పరిష్కారాలు చెప్తారు? చాలామంది వాళ్ళు చేసే ఒక వ్యాపారంలో అభివృద్ధి లేదని చెప్పి బాధపడుతుంటారు. అభివృద్ధి ఎందుకు కావట్లేదని చాలామంది చింతిస్తుంటారు. ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. దాని గురించి పేర్లు మారుస్తారు, దాంట్లో కొన్ని గృహోపకరణాలు మారుస్తారు. ఉదాహరణకి గ్యాస్ బండ తీసి ఇంకో దగ్గర పెట్టడం, పోయి ఇంకో దగ్గర పెట్టడం, అట్లా ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేస్తుంటారు. అయినా దానికి వాళ్ళకి ముందుకు నడిచేటువంటి మార్గం రాదు, దాంట్లో అభివృద్ధి అనేది రాదు. అటువంటి వాళ్ళకి మా దగ్గర చాలా చక్కనైనటువంటి ఒక పరిష్కారం ఉంది. అది ఏ విధంగా ఉందంటే, వీళ్ళు ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళు వాళ్ళ పేర్ల ద్వారా, వాళ్ళ యొక్క నక్షత్రాల ద్వారా, వాళ్ళ యొక్క జీవిత స్థానం యొక్క చితుగతుల ద్వారా వాళ్ళకి అద్దం మీద కాటుకతోటి తమలపాకు మీద బొట్టు పెట్టి పసరబోసి దాని అంజనంలో వాళ్ళ సమస్య ఏమిటిది, సమస్యకి మూలం ఏంటిది, ఈ సమస్య వాళ్ళకి ఎక్కడి నుంచి పుడుతుంది, ఇది వాళ్ళు పెట్టిన పేరులో ఉందా, వాళ్ళు పెట్టుకున్న పేరులో ఉందా, లేకుంటే వాళ్ళు పెట్టిన ఒక స్థానంలో బలం లేదా అనేది చూసి స్థానబలం. రెండవది ఏంటిదంటే దీనికి స్థానబలంతో పాటుగా వాళ్ళ యొక్క భవిష్యత్తు దాంట్లో ఆటంకం కలుగుతుంది. కాబట్టి వ్యాపార అభివృద్ధి జరిగేటట్టుగా వ్యాపార అభివృద్ధి పూజ చేసి వ్యాపార అభివృద్ధి యంత్రం పెడితే కనుక ఖచ్చితంగా వాళ్ళకి 100% వాళ్ళ వ్యాపార అభివృద్ధి జరుగుతుంది. గురువుగారు, ఇంట్లో ప్రశాంతత లేకున్నా, తరచూ గొడవలు జరుగుతున్నా దానికి పరిష్కారం ఏం చేయాలి? చాలామంది ఇళ్ళల్లో మనం చూస్తుంటాము, భార్యాభర్తలకి గొడవలు అవుతుంటాయి, అత్తాకోడల మధ్యన గొడవలు అవుతుంటాయి, తోటికోడల మధ్యన గొడవలు అవుతుంటాయి, అన్నదమ్ముల మధ్యన గొడవలు అవుతుంటాయి. ఒకరికొకరికి శుతిపతులు ఉండవు. వీళ్ళకి కుటుంబంలో ఒకరికొకరికి శుతిపతులు లేకోకుండా, మనశ్శాంతి లేకోకుండా ఒక అశాంతిగా వాళ్ళు బాధపడతారు. అటువంటి ఇబ్బందులలో ఉన్న వాళ్ళకి మా దగ్గర మా యొక్క జ్యోతిష్యాలయంలో కుటుంబ పూజ చేసి, కుటుంబ పూజ ద్వారా ఈ సమస్యకి
100% ఖచ్చితంగా పరిష్కారం అనేది మా జ్యోతిష్యంలో దీనికి మార్గం ఉన్నది. దానికి పరిష్కారం చేయొచ్చు. వాళ్ళు మళ్ళీ ఎటువంటి ఇబ్బందులు లేకుండా జీవితకాలం వాళ్ళు ఉన్నంతకాలం మనశ్శాంతిగా ఉండేటట్టుగా ఈ కుటుంబ పూజ ద్వారా వాళ్ళు మనశ్శాంతిగా ఉండేటట్టుగా చేయొచ్చు. ప్రేమించిన వాళ్ళు ప్రేమలో చాలా మంది మోసపోతూ ఉంటారు. ప్రేమ నిలబడాలంటే ఏం చేయాలి? చాలామంది ప్రేమించుకొని విఫలమయ్యి, ప్రేమించుకున్న వాళ్ళిద్దరూ అమ్మాయి ఒకరిని అబ్బాయి ఒకరిని పెళ్లి చేసుకొని జీవితాంతం దాన్నే తలుచుకుంటూ చాలామంది ఇబ్బందులు పడుతుంటారు. దాన్ని చూసి ఇటు ఇంట్లో ఉన్న వాళ్ళు కానీ ఇటు ఈ పెళ్లి చేసుకున్న వాళ్ళు కూడా దీని ద్వారా ఇబ్బందులు పడుతుంటారు. అటువంటి వాళ్ళకి ఏంటిదంటే ప్రేమ విఫలం కాకోకుండా ప్రేమ అనేది వాళ్ళకి జీవితకాలం సక్సెస్ అవ్వాలంటే దానికి ఏం చేయాలి, దానికి ఎటువంటి పూజలు చేయాలి అనంటే దీనికి ఒక జ్యోతిష్యంలో చాలా చక్కటి మార్గం ఉంది. దాని ప్రకారంగా మనం చూయించుకున్నట్టుగైతే ప్రేమించిన అబ్బాయి ప్రేమించబడిన అమ్మాయి లేదా ప్రేమించిన అమ్మాయి ప్రేమించబడిన అబ్బాయి ఈ ఇరువురు యొక్క వాళ్ళ యొక్క వివరాలు సేకరించి మాకు ఇచ్చినట్టుగైతే వాళ్ళిద్దరి పేరు మీద కొన్ని పూజలు చేసి కొన్ని మంత్రశక్తుల ద్వారా మంత్రాన్ని సిద్ధించి వాళ్ళిద్దరూ ఒకటేటట్టుగా దానికి మా యొక్క జ్యోతిష్యంలో మార్గం అనేది చేస్తాము. గురువుగారు, ఎంత సంపాదించినా అన్నీ ఖర్చు అయిపోతుంటాయి. లక్ష్మి నిలబడాలంటే ఏం చేయాలి? చాలామంది డబ్బు నిలకడలేదని బాధపడుతుంటారు. అది ఎందువల్ల నిలకడ ఉండదంటే వాళ్ళ పేర్లలో నరదృష్టి ఉన్నా, గృహదృష్టి ఉన్నా, లక్ష్మీ దృష్టి ఉన్నా, నాగపాము దృష్టి ఉన్నా, కుటుంబంలో ఏదన్నా గాలి దూలేటువంటి చెడు ఉన్నా కూడా దానికి మార్గం చేసి ఆ చెడును తీసేసి డబ్బు నిలిచేటట్టుగా, అరకత బరకత ఉండేటట్టుగా, పట్టింది బంగారం అయ్యేటట్టుగా, అనుకున్న విశేషాలు ముందుకు పోయేటట్టుగా, 10 సంపాదిస్తే 5 ఖర్చు అయినా 5 మిరిగేటట్టుగా ఇక్కడ పూజలు చేసి అమ్మవారి దగ్గర పూజలు చేసి వాళ్ళకి తగువైనటువంటి ఒక మంత్రసిద్ధికి సంబంధించినటువంటి యంత్రాలు ఇచ్చి వాళ్ళ జీవితంలో ఆటంకం లేకోకుండా పరిష్కారం చేస్తాం. గురువుగారు, కనుదృష్టి అంటే ఏంటి? ఎంతోమంది ఈ కన్ను దృష్టి తగిలిందని, నిమ్మకాయ దృష్టి తగిలిందని బాధపడుతుంటారు. ఈ కన్ను దృష్టి అసలు ఎట్లా తగులుతుంది? ఈ కన్ను దృష్టి ఎట్లా తగులుతుంది? దీనికి నివారణ ఏంటిది అనంటే ఈ కన్ను దృష్టి అనేది మనం బాగుపడుతుంటే, మనం సంపాదించుకుంటుంటే, మన అభివృద్ధిలోకి వస్తుంటే కన్ను దృష్టి ఉంటుంది ఒకటి. రెండవది ఏంటిదంటే మన దగ్గర ఏం లేకపోయినా, మన దగ్గర ఈ పూట గడవని పరిస్థితిలో ఉన్న కన్ను దృష్టి ఉంటుంది. ఎందుకంటే ఈ కన్ను దృష్టి వల్ల చాలా గొప్ప వాళ్ళే అధరపాతాళానికి పోతారు. ఈ కన్ను దృష్టి దేనివల్ల అనేది దీనికి మార్గం ఏంటిదంటే ఇది పాముకి కోరలలో ఉంటుంది విషం, తేలికి కొండ్లలో ఉంటుంది విషం, మనిషికి కళ్ళల్లో ఉంటుంది విషం. ఆ చెడు కళ్ళు అనేటివి పడితే ఎంత గొప్పవాడైనా కూడా అధరపాతాళానికి పోతాడు. అటువంటి వాటి గురించి మా దగ్గర చక్కని ఒక మార్గం అనేది ఉన్నది. నరఘోష నివారణ. నరఘోష అంటే కన్ను దృష్టి. నరఘోష నివారణ పూజల ద్వారా నరఘోష నివారణ యంత్రం ప్రతిష్ఠించి వాళ్ళ పేర్ల మీద పూజ చేసి యంత్రాన్ని ప్రతిష్ఠించి వాళ్ళ దోషాన్ని తీసేస్తాం. గురువుగారు, చేతబడి లక్షణాలు ఎలా తెలుసుకోవాలి? వాటి నుండి ఎలా రక్షించుకోవాలి? ఇది చాలా చక్కని ప్రశ్న అడిగిందమ్మా మీరు. అయితే ఈ బాణావతి, చాతబడి, చెడు, చిల్లంగితోటి చాలామంది ప్రజలు బాధపడుతున్నారు. అసలు ఈ బాణావతి ఎలా చేస్తారు, ఏ విధంగా చేస్తారంటే ఎవరి గురించి అయితే వీళ్ళు ఈ బాణావతి చేయాలనుకుంటున్నారో వాళ్ళ ఆ వస్తువులు కానీ, అంటే వాళ్ళ ఒక ఎంట్రుకలు కానీ, వాళ్ళ కాళ్ళ కింద మట్టితో కానీ, వాళ్ళ ఫోటో ఉన్నా కూడా ఈ బాణావతి, ఈ చాతబడి అనేది చేయగలుగుతారు. వీటిని చేసిన తర్వాత వాళ్ళ పడే ఇబ్బందులు ఎలా ఉంటాయంటే ఇవి చేసిన తర్వాత వాళ్ళ ఇంట్లో ఉండే వాళ్ళకి ఎవరైతే దీంతో పీడింపబడతారో వాళ్ళకి ఆరోగ్య నష్టం జరుగుతుంది, ఆర్థిక నష్టం జరుగుతుంది, అభివృద్ధి నష్టం జరుగుతుంది. సంపాదించిన డబ్బులు నిలవడం వాళ్ళకి ఎన్ని విధాలుగా ప్రయత్నం చేసినా వాళ్ళకి అభివృద్ధి రాదు. ఎన్నో మార్గాలలో బిజినెస్లు పెట్టుకొని లాస్ అయిన వాళ్ళు ఉన్నారు. దీంట్లో ఆరోగ్యం లాస్ అయ్యి ఆరోగ్యపరంగా పూర్తిగా నష్టపోయి మంచాన పడిన వాళ్ళు ఉన్నారు. దీన్ని తీపించుకోవడానికి చాలా ప్రదేశాలలో తిరిగి ఏ దారికి దొరకక కూడా ఇబ్బందులు పడి చాలామంది దీని ద్వారా కష్టాలు అనుభవిస్తున్నారు. అయితే దీంట్లో తీయించుకోవడానికి అంటే దీనికి నివారణ అనేది ఈ జ్యోతిష్య శాస్త్రంలో ఒక మార్గం అనేది ఉన్నది. అది ఏ విధంగా చేయాలని అంటే ఎవరైతే ఈ చాతబడితోటి బాధపడుతున్నారో వాళ్ళ పేరు, వాళ్ళ వివరాలు మా యొక్క జ్యోతిష్యాలయం వద్దకు వచ్చి దీన్ని
వాళ్ళ వివరాలు మాకు ఇచ్చినట్టుగా అయితే వాళ్ళ పేర్ల మీద ఈ సమస్య ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరి నుంచి వచ్చింది, ఇది గాల, ఇది దూల, ఇది చేతబడ, ఇది బాణావత, లేకుంటే ఇది వాళ్ళ ఒంట్లో ఉన్నటువంటి ఒక ఆరోగ్య సమస్యన, వీళ్ళు దేనివల్ల పీడింపబడుతున్నారు అనేది మేము వాళ్ళ పేర్ల మీద అద్దం మీద కాటుకతోటి ఆకు మీద పసరు పోసి అంజనం వేసి వాళ్ళ పేర్ల మీద ఉన్న ప్రకారంగా వాళ్ళ జీవిత కాలచక్రాన్ని చూస్తాం మేము. వాళ్ళ జీవిత కాలచక్రాన్ని చూసి దానికి సరి అయినటువంటి పరిష్కారం వాళ్ళకి మేము చెబుతాము. వాళ్ళు మేము చెప్పిన ప్రకారంగా వాళ్ళు మేము చేసింది వాళ్ళకి కరెక్ట్గా మేము మంత్రించిన విధంగా వాళ్ళకి కొన్ని మూలికలు కానీ కొన్ని యంత్రాలు కానీ మేము వాళ్ళకి పూజలు చేసి ఇస్తాము. ఆ యంత్రాలు పెట్టుకున్నట్టుగా అయితే వాళ్ళ జీవితంలో ఇటువంటి సమస్యల నుంచి 100% వాళ్ళకి పరిష్కార మార్గం దొరుకుతుంది. గురువుగారు, తరచూ యాక్సిడెంట్స్ అవుతూ ఉంటాయి కదా, వాటికి పరిష్కారం ఏంటి గురుగారు? చాలామంది ఈ వాహన గండాల ద్వారా కాలు చేతులకి దెబ్బలు తగిలించుకోవడము, మనశ్శాంతి లేకపోవడం, కొంతమంది కుటుంబాన్ని నష్టపోవడం అనేది జరుగుతుంది. అసలు ఈ వాహన గండాలు ఎందుకు జరుగుతాయి? ఈ వాహన గండాలకి గల కారణం ఏంటిది? మన పేరు మీద గనక లేదా మన మీద గనక ఎవరైనా శాతబడి, బాణావతి, చెల్లంగి చేపించినట్టుగా అయితే మనకి వాళ్ళు చేపించేటోళ్ళు ఎవరైతే ఉన్నారో చేసేది గండం మీద పెట్టి చేసిందనుకో ప్రమాదం జరుగుతుంది. కానీ అటువంటి ప్రమాదాన్ని జరగకోకుండా ఈ యొక్క జ్యోతిష్యంలో దాన్ని ముందే పసిగట్టి ఆ గండం జరగకోకుండా దానికి 100% ఈ జ్యోతిష్యంలో మార్గం అనేది చూపించవచ్చు. గురువుగారు, రోడ్డు మీద నిమ్మకాయ దాటడం వల్ల మనకి ఎలాంటి సమస్యలు వస్తాయి? చాలామంది ఈ యొక్క నిమ్మకాయ దోషంతో చాలామంది బాధపడుతుంటారు. ఈ నిమ్మకాయ దోషం ఎలా వస్తుందంటే, కొంతమంది నిమ్మకాయని మంత్రించి 3 బజార్ల తోవలలో పాడేసిన నిమ్మకాయని దాడుతుంటారు, కొంతమంది తొక్కుతుంటారు. ఆ విధంగా ఎవరైతే తొక్కుతారో, ఆ విధంగా ఎవరైతే దాటుతారో నిమ్మకాయ ఒక దృష్టి అనేది వాళ్ళు ఎవరైతే సమస్యలో ఉన్న వాళ్ళు పారేసుకున్న నిమ్మకాయని తొక్కుతారో వాళ్ళ మీద ఉన్న దరిద్రం అనేది వీళ్ళ మీదకి వస్తుంది. ఆ వచ్చినప్పుడు వీళ్ళు కూడా ఆ సమస్యతో బాధింపబడతారు. ఆ బాధింపబడే వాళ్ళకి మా దగ్గర చాలా చక్కటి పరిష్కారం ఉంది. అటువంటి దాన్ని తొలగించడానికి అష్టదిగ్బంధనం ద్వారా చేసి 3 రాత్రులు 3 పగళ్ళు 3 నిమ్మకాయలు మంత్రించి మా దగ్గర పెట్టి ఎవరైతే బాధింపబడ్డ వాళ్ళు ఉన్నారో వాళ్ళకు పూజ జరిపించి వాళ్ళ పేరు మీద వాళ్ళకి ఆ మంత్రించిన నిమ్మకాయలు ఇచ్చి ఆ సమస్యని పూర్తిగా వాళ్ళ మీద నుంచి పరిష్కారం చేస్తాం. ధన్యవాదాలు గురుజీ. జ్యోతిషం గురించి మా ప్రజలకి చాలా విషయాలు చెప్పినందుకు. చూసారు కదా, మీకు కూడా ఎలాంటి సమస్యలు ఉన్నా మన గురువు గారి దగ్గరికి వచ్చి పరిష్కారం పొందండి. శ్రీ ఆదిగురు జ్యోతిషాలయం ప్రపంచవ్యాప్తంగా పేరు ప్రఖ్యాతులు కలిగిన ప్రముఖ ప్రపంచ ప్రఖ్యాత జ్యోతిష్యులు గురూజీ నరసింహరాజు గారు. గురూజీ నరసింహరాజు గారు చాలా సంవత్సరాల నుండి హైదరాబాద్లో స్థిరపడి ఉంటూ తన 20 సంవత్సరాల జ్యోతిష్య అనుభవంతో ఎంతో మంది ప్రముఖుల నుండి సామాన్య ప్రజల వరకు అనుభవిస్తున్న సమస్యలకు పరిష్కారం అందించి అందరి చేత ప్రశంసలు, ఆదరాభిమానాలు పొందుతున్నారు. తన చిన్నతనం నుండి కాశీలో ఉన్న గురువుల దగ్గర, అఘోర నాగసాతుల దగ్గర కఠోరమైన నిష్ఠతో వాక్సిద్ధి, మంత్రం సిద్ధి పొందారు. ప్రతి నిత్యం అమ్మవారి ఉపాసన చేయడం ద్వారా ఆయన చెప్పింది చెప్పినట్టుగా జరుగుతుంది. గురువు గారి పూజా మంత్రం శక్తి ద్వారా ఎలాంటి సమస్యలైనా తొలగిపోతాయి. క్షుద్ర శక్తులు మరియు చేతబడి బారిన పడి మృత్యువుకు దగ్గరైన వారిని కూడా రక్షించగలిగేవారు. ప్రపంచ నలుమూలల నుండి ఎంతోమంది ప్రముఖులు, సినీ రాజకీయ నాయకులు మరియు సామాన్య ప్రజలు, తీవ్రమైన కష్టాలలో ఉన్నవారు గురువు ద్వారా తమ సమస్యలకు పరిష్కారం పొంది ఆనందమయ జీవితం గడుపుతున్నారు. మనలో చాలామంది వారి జీవితంలో ఎప్పుడూ కష్టాలు, నష్టాలు పడుతుంటారు. మనలో తెలియని ఆవేదన, భయం, నిద్ర పట్టకపోవటం, ఏం పని చేసినా కలిసి రాకపోవటం, నిత్యం అవమానాలు, ఆపదలు వస్తున్న వారికి గురువుగారు వారి ముఖ లక్షణాలు చూసి అంచనా వేసి సమస్య ఏమిటో చెప్పగలరు. మరియు ఆ సమస్యకు ఖచ్చితమైన పరిష్కారం చేసి వారి జీవితాన్ని ఆనందమయం చేయగలరు. మీరెక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని మీ సమస్యలు తీరకుండా నిరాశ చెంది ఉంటే ఒక్కసారి నిజమైన మంత్రశక్తి కలిగిన గురూజీ నరసింహరాజు గారికి ఫోన్ చేసి మీ సమస్యలకు పరిష్కారం పొందండి. శ్రీ ఆదిగురు జ్యోతిష్యాలయం గురూజీ నరసింహరాజు గారు. మా అడ్రస్ అమీర్పేట మెట్రో స్టేషన్ దగ్గర, పిల్లర్ నెంబర్ A1065, అమీర్పేట్, హైదరాబాద్. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 9347
935152 మరియు 9676226435.